సో మనకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి ఇన్సర్ట్ ట్యాబ్. సో ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఉన్న ఆప్షన్స్‌ని ఎట్లా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో ఇన్సర్ట్ ట్యాబ్‌లో మెయిన్‌గా మనకు టేబుల్స్, ఇలిస్ట్రేషన్స్, లింక్స్, టెక్స్ట్, మీడియా క్లిప్స్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దీనిలో ఫస్ట్ మనం టేబుల్ గురించి తెలుసుకుందాం. సో మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా కంటెంట్‌లో మనకు ఒక టేబుల్‌ని గనుక ఇన్సర్ట్ చేయాల్సి వస్తే, సో అప్పుడు మనం టేబుల్‌ని ఎట్లా ఇన్సర్ట్ చేయొచ్చు అనే ఆప్షన్ ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ ప్లేస్‌లో అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇంటర్నల్ హార్డ్వేర్ ప్లేస్‌లో నాకు వచ్చిన టేబుల్ కావాలి. సో అప్పుడు ఏంటంటే మనకు టేబుల్ ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు దీంట్లో టేబుల్ ఆప్షన్స్‌లో 3 ఫార్మాట్స్ అయితే ఉంటాయి. ఒకటి ఇన్సర్ట్ టేబుల్ అన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీరు సెలెక్ట్ చేసుకునే రోస్ అండ్ కాలమ్స్‌ని బట్టి మీకు ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుంది. ఓకే. సో ఇట్లా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం మోడిఫై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ వచ్చేసి ఇన్సర్ట్ టేబుల్. ఇన్సర్ట్ టేబుల్ ఏంటంటే మనకు ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి. సో అప్పుడు ఆటోమేటిక్‌గా మనకు ఈ టేబుల్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. మీరు మళ్ళీ టేబుల్ యాడ్ అయిన తర్వాత మనకు డిఫరెంట్ స్టైల్స్, ఫార్మాట్స్ అనేది మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి నాకు ఇక్కడ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఏదైతే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నానో ఆ ఆప్షన్స్ అనేది మనకు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చాయి. వీటి కలర్స్ చేంజెస్ అనేది ఇక్కడ మనం మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ లైన్స్, గ్రిడ్ లైన్స్ ఇవన్నీ అనేది మళ్ళీ మనం తర్వాత మీకు అంటే మోడిఫికేషన్ చేసేటప్పుడు ఏదైనా మనకు అవసరం ఉన్న దాన్ని బట్టి మనం లేఅవుట్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్సర్ట్ ఆప్షన్‌లో టేబుల్ ఆప్షన్ అండ్ ఫైనల్‌గా ఏందంటే మనకు డ్రా టేబుల్ అయితే ఉంటుంది. డ్రా టేబుల్ అంటే ఏంటంటే మనకు ఎన్ని రోస్, కాలమ్స్ కావాలో మనకు నచ్చిన విధంగా మనం మార్చుకోవచ్చు. సో ఇట్లా 3 టైప్స్‌లో మనం టేబుల్‌ని అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకు ఒక ఫ్రెష్ స్లైడ్ తీసుకొని డిజైన్ చేస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. న్యూ స్లైడ్. సో మనకు టైటిల్ అండ్ కంటెంట్ స్లైడ్ తీసుకుందాం. సో దీంట్లో హార్డ్వేర్. సో దీంట్లో నేను ఒక టేబుల్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇన్సర్ట్‌లోకి వెళ్ళండి, టేబుల్లోకి వెళ్ళండి. టేబుల్లోకి వెళ్ళి ఇన్సర్ట్ టేబుల్ పైన క్లిక్ చేయండి ఆర్ సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే యాడ్ అయ్యాయి. సో చూడండి మనకు రోస్ అండ్ కాలమ్స్ అయితే వచ్చాయి. సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, రోస్ అండ్ కాలమ్స్ మనం ఇక్కడ నెంబర్ ఎంతైతే తీసుకున్నామో ఆ నెంబర్ తగ్గట్టు మనకి ఇక్కడ యాడ్ అయ్యాయి. సో వీటి స్టైల్స్ మీరు మాడిఫై చేయాలనుకుంటే ఇక్కడ డిఫరెంట్గా మీకు స్టైల్స్ ప్రాసెస్ అనేది ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వస్తుంది. ఇక్కడ మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ అంటే ఈ పార్ట్స్కి సంబంధించి మళ్ళీ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ రాయాలనుకుంటే మనం ఈ ప్రాసెస్లో అంటే మనం టేబుల్ ఫార్మాట్లో రాసుకోవచ్చు. ఓకే. ఇట్లా మనం ఒక టేబుల్ని అయితే మనం స్లైడ్లో ఇన్సర్ట్ చేయొచ్చు. ఇది టేబుల్ ఇన్సర్ట్ ఆప్షన్. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకు ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇలిస్ట్రేషన్స్ అంటే మనకున్న ఆప్షన్స్లలో మనం ఏదైతే ఇమేజెస్ని అట్లా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు కంప్యూటర్ని ఇమేజ్ నేనైతే ఇది యాడ్ చేశాను. సో ఈ ఇమేజ్ని ఎట్లా యాడ్ చేయాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ దీన్ని డిలీట్ చేయండి. సో ఇప్పుడు నాకు ఇక్కడ కంప్యూటర్ అయితే ఇమేజ్ కావాలి. అప్పుడు మీరు ఫస్ట్ ఇలిస్ట్రేషన్లో పిక్చర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు కంప్యూటర్ ఇంటర్నల్ స్టోరేజ్ అంటే మన కంప్యూటర్లో ఉన్న ఇంటర్నల్ డౌన్లోడ్స్ ఇమేజెస్ ఏమైనా ఉంటే అవి సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. సో చూడండి మనకి ఇంటర్నల్ ఇమేజెస్ అంటే ఏదైతే ఇమేజెస్ ఆల్రెడీ ఇమేజెస్ అనేది నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను కంప్యూటర్ ఇమేజ్ అయితే పెట్టాను. సో చూడండి ఇప్పుడు మన స్లైడ్లో ఒక కంప్యూటర్ సంబంధించి ఒక ఇమేజ్ అయితే ఇన్సర్ట్ అయింది. సో ఇది మనకి ఇన్సర్ట్ ఆప్షన్లో పిక్చర్స్లో ఉంటుంది. క్లిప్ ఆర్ట్ అంటే ఏంటంటే మనకు ఎక్స్టర్నల్గా అంటే ఇప్పుడు మనము డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ కాకుండా ఆల్రెడీ సాఫ్ట్వేర్లో ఉన్న ఇమేజెస్ తీసుకోవాలనుకుంటే మనకు క్లిప్ ఆర్ట్ అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ సేమ్ మళ్ళీ మనకి ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ అంటే మనకు ఫ్రీ డిపెండ్గా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనం ఆల్రెడీ సిస్టమ్స్లో జనరేట్ అయి ఉన్న సాఫ్ట్వేర్లో జనరేట్ అయి ఉన్న ఇమేజెస్ని ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకే. సో చూడండి ఇట్లా. సో ఇది నేను డౌన్లోడ్ చేసిన ఇమేజ్, ఇది ఆల్రెడీ సాఫ్ట్వేర్లో ఉన్న ఇమేజ్. సో ఇది మనకు పిక్చర్స్ అండ్ క్లిప్ ఆర్ట్కి సంబంధించిన డిఫరెంట్. ఓకే.
సో జనరల్గా మనకు ఫోటో ఆల్బమ్ అనేది ఎట్లా యూజ్ అవుతుందంటే, మనకి ఫొటోస్ని ఒక ఆల్బమ్ ప్రాసెస్లో, అంటే మనం ఫొటోస్ని ఒక ఆల్బమ్ ప్రాసెస్లో ఏమైనా ఇమేజెస్ యాడ్ చేస్తే మనకు ఫోటో ఆల్బమ్ ప్రాసెస్లో అయితే మనకు ఈ ఫొటోస్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ నెక్స్ట్ షేప్స్ ఆప్షన్ ఏదైతే ఉందో దీంట్లో మనకు డిఫరెంట్ స్టైల్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ సంబంధించిన హోమ్ ఆప్షన్లో చూసాము. మళ్ళీ సేమ్ ఏంటంటే ఈ దాంట్లో మనకి ఎక్కడైనా టెక్స్ట్ కంటెంట్ కావాలి అనుకుంటే ఆ టెక్స్ట్ కంటెంట్ లొకేషన్ టెక్స్ట్ కంటెంట్ టైప్ చేయడానికి అండ్ ఇంకా డిఫరెంట్ ఇమేజెస్ని మనం యారోస్ని కానీ ఇట్లా యాడ్ చేయడానికి, సో డిఫరెంట్ స్టైల్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని తీసుకోవడానికి మనకు యూజ్ అవుతాయి. సో చూడండి, నేను ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ నాకు కావాలి అనుకుంటే నేను ఇన్సర్ట్ ఆప్షన్లో షేప్స్ ద్వారా నేను యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్మార్ట్ ఆర్ట్ చార్ట్ అనే ఆప్షన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే, మనం ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు దాన్ని మనం చార్ట్ రూపంలో కనుక చూపించాలనుకుంటే మనకి ఈ ఆప్షన్స్ అయితే యూజ్ అవుతాయి. మీరు స్మార్ట్ ఆర్ట్ పైన క్లిక్ చేయండి. చూడండి, నేను ఏదైనా కంటెంట్ను ఈ చార్ట్ రూపంలో, సపోజ్ నేను ఇక్కడ పాపులేషన్ కానీ కంప్యూటర్కి సంబంధించి తీసుకోవాలనుకుంటున్నాను. సో చూడండి, నాకు ఇక్కడ టెక్స్ట్ సంబంధించిన ఒక ఇమేజ్ అయితే వచ్చింది. సపోజ్ పాపులేషన్కి సంబంధించి లేదంటే పార్ట్స్కి సంబంధించి ఏదైనా నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ చూపించవచ్చు. సో సపోజ్ ఇట్లా నేను ఏదన్నా ఇన్ఫర్మేషన్ని చూపించాలనుకుంటే అది స్మార్ట్ ఆర్ట్ రూపంలో చూపించాలనుకుంటే ఇట్లా చూపించవచ్చు. మళ్ళీ మనకి ఏంది దీంట్లో మనం 3D 2D అంటే మనకు డిఫరెంట్ స్టైల్స్లో వాటిని చూపించవచ్చు. మీరు యాంగిల్ మార్చినప్పుడు ఆటోమేటిక్గా కంటెంట్ యొక్క స్టైల్ డిజైన్ అయితే మారిపోతుంటుంది. ఇది సో ఇట్లా మనం ఇన్ఫర్మేషన్ని ఎంటర్ చేయొచ్చు. సో ఇది స్మార్ట్ ఆర్ట్. అండ్ చార్ట్ అంటే జనరల్గా మనకు చార్ట్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఏదైనా కంటెంట్ మనం ఎక్సెల్ రూపంలో చేయించాలనుకుంటే మనం చార్ట్ అయితే యూజ్ అవుతుంది. సో మళ్ళీ మనం ఒక న్యూ స్లైడ్ తీసుకుంటే మనకు ఎట్లా చార్ట్ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళండి, చార్ట్ పైన క్లిక్ చేసి మీకు లైన్, పై, బార్ ఎట్లా డిఫరెంట్ మీకు స్టైల్స్ ఎట్లా కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు అది యాడ్ అయిపోతుంది. సో దాంట్లో మళ్ళీ మనకి ఎక్సెల్ షీట్ అయితే ఒకటి అటాచ్డ్ షీట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మనం వాల్యూస్ మార్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కంటెంట్ వాల్యూస్ అనేవి మారిపోతాయి. సో కేటగిరీ 1 2 3 4 5 ఉన్నాయి, ఈ కేటగిరీ 1 2 3 4 5. సో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ కలర్ వాల్యూస్ ఇవి. సో చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ మారిపోయినాయి. మనం వాల్యూస్ కూడా మార్చినప్పుడు ఆటోమేటిక్గా వాల్యూస్ కూడా మీకు చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇది చూడండి, మనకి ఈ స్లైడ్లో ఎట్లయితే మనం ఒక చార్ట్ని ఇన్సర్ట్ చేయాలో, మళ్ళీ దీన్ని మీరు డిఫరెంట్ స్టైల్స్ మార్చాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు స్టైల్స్ని ఇట్లా. అండ్ వాటిని మీరు 2D 3D అంటే కొంచెం స్టైలింగ్ మార్చాలి అనుకుంటే మనం వాటిని కొంచెం కలర్ 2D 3Dలో మార్చినప్పుడు ఆటోమేటిక్గా స్టైల్స్ అయితే మారుతాయి. సో మనం ఈ స్లైడ్స్లో ఏమేమి యాడ్ చేసాము, పిక్చర్స్, క్లిప్ ఆర్ట్, ఫోటో ఆల్బమ్ అనేది మనకు ఫొటోస్ని ఆల్బమ్స్లో క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆబ్జెక్ట్స్ని యాడ్ చేయడానికి స్మార్ట్ ఆర్ట్ చార్ట్ అనేది మనం ఎక్సెల్ ఫార్మాట్లో ఉన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫార్మాట్లో ఇమేజెస్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్స్ అయితే మనకు యూజ్ అవుతాయి.